మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో బతుకమ్మ సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాం. చూడొచ్చు మంచిర్యాల పట్టణంలో హెడ్ క్వార్టర్లో ఉండే ఈ ఆలయ పట్టణం మొత్తం కూడా మహిళలు మొత్తం బతుకమ్మలు తీసుకువచ్చి ఆటపాటలతో మొత్తం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున వివిధ రకాల పూలు మొత్తం కూడా సేకరించి ఇక్కడ బతుకమ్మ పండుగ కోసం చాలా పట్టణ ప్రాంత ప్రజలు మొత్తం కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ముందుగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ ఆలయంలో బతుకమ్మ ఆటలు ఆడడం ఇక్కడ ఆనవాయితీగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మ వేడుకలు మహిళలు పెద్ద ఎత్తున జరుపుకునేందుకు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు. చూడొచ్చు ప్రస్తుతం మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ వేడుకల్లో పాటలు ఆడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు దసరా పండుగకు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి దసరా పండుగ అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. ఎట్లా 9 రోజులు బతుకమ్మ పేర్చుకొని 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటాము. 9వ రోజు సద్దుల బతుకమ్మ అని ఈరోజు బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ కోలాటం ఆడి గుడి నుంచి అందరము వాగు దగ్గరికి వెళ్ళి వాగు దగ్గర ఆడి నిమజ్జనం చేస్తాము. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ. అసలు దసరా వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇంటిల్లిపాది ఇక్కడ దసరాకి ఇంటికి వస్తుంటారు. ఎట్లా ఉంటుంది సార్? అవును, చాలా సందడిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. హాస్టల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారు, కూతుర్లు తల్లిగారింటికి వస్తారు, కొత్త కోడళ్ళు, చాలా సందడిగా ఉంటుంది. దసరా అయితే కొత్త అల్లుళ్ళతో చక్కగా ఉంటుంది. అమ్మ బతుకమ్మ అంటే మీకు తెలిసింది ఏంది, ఇప్పుడు తరం పిల్లలకు తెలియాల్సింది ఏంటి? అసలు బతుకమ్మ అంటే చాలా బాగుంటుందండి. తల్లిగా పుట్టింటికి ఆడపిల్లలందరూ వచ్చేస్తారు, చాలా సందడిగా ఉంటుంది. 9 రోజులు చేసుకునే పండగ. ఈ తరం పిల్లలకు ఇదొక మంచి వెనకడి ఆచారం ఇప్పుడు మంచిగా మన తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఆడుకునే పండుగ దసరా పండుగ అంటేనే దాదాపు పెద్ద పండుగ. దాదాపు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు ఈ పండుగ కోసం? 1 మంత్ నుండి అండి, 1 మంత్ నుండి ప్రిపేర్ అవుతాం మేము. లేడీస్కి ఇదొక మంచి పండగ, పెద్ద ఫెస్టివల్. కొత్త పట్టు చీరలు, రకరకాల పిండి వంటలు, సత్తు పిళ్ళతోని చాలా బాగుంటుంది. పిండి పండుగ అన్నట్టు 9 రోజులు చేసే పండుగ అన్నట్టు. ఏ పండుగ ఇంత గ్రాండ్గా చేసుకోము కదా. పిండి వంటలు. మామూలుగా పూలను పూజించే పండుగ ఎక్కడ కూడా లేదు, మన తెలంగాణలో ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్ని చాలా మంది చూస్తుంటారు. యుఎస్, అమెరికా కావచ్చు, చాలా మంది. ఎట్లా ఫీల్ అవుతాం? అవును, ప్రతి పండక్కి మనం పూలతో దేవుణ్ణి పూజిస్తాము. అదే పూలని బతుకమ్మగా పేర్చి మనం ఆ బతుకమ్మని దైవంతో కొలిచి గౌరమ్మని పెట్టి పూజిస్తాము. మళ్ళీ ఇది సద్దుల బతుకమ్మ రకరకాల పూలతో ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ప్యూరిఫై అవుతాయని పాతకాలం నుంచి ఇదొక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. మామూలుగా బతుకమ్మ తయారు చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఎంత టైం పడుతుంది? నాకైతే 3 to 4 hours పట్టింది ఈరోజు. మామూలుగా పూలు ఎన్నో రకాలుగా పూలు పెడతా ఉంటారు. పూలు ఇప్పుడు తంగెడు పువ్వు కూడా దొరకలేని పరిస్థితి ఉంది. ఎట్లా మార్కెట్లో ఎట్లా ఉంది? మార్కెట్లో ఎంత రేట్ అన్న ఉండనివ్వండి, ఖచ్చితంగా మనం చేసుకునేది పూల కోసం ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కుంటాము. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదా పండగ. ఇంట్లో దసరాకి ఎంతమంది మీ ఇంటిలో చుట్టాలు మొత్తం వచ్చారు? అవునండి, చాలా మంది వచ్చారు. మా పిల్లలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మా అక్క చెల్లెలు అందరూ వచ్చి జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఎట్లా జరుపుకుంటారు? చాలా బాగా జరుపుకుంటామండి. అన్ని పండుగలలో కంటే ఈ పండుగ చాలా సందడిగా ఉంటుందండి. మీరు ఎక్కడండి? మీరు ఎక్కడ? మాది ఇక్కడ మంచిర్యాలండి. ఎట్లా ఉంది దసరా పండుగ? ఎట్లా ఉంది దసరా సద్దుల బతుకమ్మ కూడా మేము చాలా హ్యాపీగా జరుపుకుంటామండి. ఇక్కడ ఈ సాక్షాత్తు అమ్మవారి కొలువైన ఈ సన్నిధిలో వచ్చి మేము కూడా అందంగా చక్కగా రెడీ అయ్యి డైలీ ఇలా 9 రోజులు ఆడుతూ ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త పట్టు చీరలతోని, రకరకాలుగా అలంకరణతోని అన్ని పూలను తెచ్చి ఇక్కడ పేర్చి ఆడుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇట్లా ఇప్పుడు మామూలుగా అత్తగారింటి కాడ జరుపుకుంటారు, కొంతమంది తల్లిగారింటి కాడ జరుపుకుంటారు. అట్లాంటి ఎక్కువ ఫీలింగ్ ఎక్కడ వస్తుంది? మాకైతే ఇక్కడే వస్తుందండి, అత్తగారింటి దగ్గరే. ఎందుకంటే మన ఫ్రెండ్స్, మన అందరు ఇక్కడే, కొలీగ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి అందరం చాలా హ్యాపీగా జాయ్గా ఆడుకుంటూ. మామూలుగా దసరా వచ్చిందంటే ఇంట్లో అందరు ఉంటారు, ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది?
చాలా హ్యాపీ అనిపిస్తుందండి పిల్లలతో. ఇప్పుడు మాకైతే బతుకమ్మ కానీ దసరా కానీ మా పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకోవడం, పిల్లలు కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తారు. మా బతుకమ్మ ఎవ్రీ ఇయర్ చాలా అంటే అందంగా రెడీ చేస్తాము. 4 hours పట్టిద్ది. అందరికీ చాలా ఇష్టం బతుకమ్మ పేర్చడము, చక్కగా అలంకరించడం. లే చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది, పంచభూతాల్లో నా బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ, శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ, తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ, మా పిడికిట్ల వరిబువ మెతుకురా బతుకమ్మ. సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో, పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్క నగదారిలో, చెట్టు గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే, మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే, మా బతుకమ్మను కొడవలి గడ్డ పారా కుంకుమ బట్టు దిద్దుకున్నాయి, జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మడి, 3 కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మడి, ముందు నడిసి తవ్వాదిసే ఓ రాసా గుమ్మడి, పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మడి. తంగెడు పూలో తడితా